హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యాన్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మా ఫ్రెండ్ షాప్లో పాత ఫ్యాన్ ఒకటి ఉంటే దాన్ని ఫిట్టింగ్ చేస్తున్నాను. చూడండి, ముందుగా అటువైపు ఇటువైపు 3 వైపులా స్క్రూలు ఉంటాయి. ఆ నట్లు ఓపెన్ చేయాలి. అవి ఓపెన్ చేసిన తర్వాత నేను ఎలా పెడుతున్నానో అలా ఫ్యాన్ రెక్క పెట్టి ఆ నట్లు ఫిట్ చేయాలి. చూడండి, ఇలా ఫిట్ చేసుకోవాలి. ముందుగా నేను కొత్త ఫ్యాన్ అయితే ఫిట్ చేయడం లేదండి, పాత ఫ్యాన్ ఫిట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మొదటి రెక్క ఫిట్టింగ్ చేయడం జరిగింది. అలానే 3 రెక్కలు ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫిట్ చేసిన తర్వాత నట్టు ఫుల్ టైట్గా చేసుకోవాలి. ఇది పాత ఫ్యాన్ కాబట్టి పైన కండెన్సరు దాని వైర్లు బయట అనమాట. అలా వదిలితే ఫ్యాన్ షార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. వైరింగ్ ఏమైనా షార్ట్ అయిందా, ఓపెన్లో ఉందా చూసుకోవాలి. నాకైతే ఎక్కడ కానీ ఓపెన్లో లేదు కాబట్టి నేను దాన్ని అలానే పెట్టేశాను. పైన కనపడుతుంది కదా, ఆడ ఫిట్ చేసుకోవాలన్నమాట. మన ఇంటిపై కప్పున అలా ఉంటుంది. వాటికి ఫ్యాన్ ఫిట్ చేసుకోవాలి. పక్కన దానికి వైరింగ్ ఇచ్చుకోవాలి. మనం ఫ్యాన్ పట్టుకునే సామర్థ్యం ఉంటే పట్టుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళ సహాయంతో ఫ్యాన్ పట్టుకొని పైన నట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత వైర్ని ఇలా కట్ చేసుకొని చాలా జాగ్రత్తగా వైరింగ్ కట్ చేసుకోవాలి. నాకు ఆ కప్పు రావడం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ వేరే వాళ్ళు రాకపోతే దాన్ని తీయడంలో అది పగిలిపోయింది. అందుకని టేప్ వేశారన్నమాట. నేను తీస్తుంటే అది రాకోకుండా ఉంది. దానికని చెప్పేసి ఆ వైరింగ్ని అలానే బయట నుంచి ఇచ్చేసి నిదానంగా టేప్ చుట్టేసి దానికి 2 వైర్లు షార్ట్ కాకోకుండా టేప్ వేయడం జరిగింది. మీరు వైరింగ్ ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కరెంటు పాస్ అవుతుంటుంది. ఫ్యాన్ స్విచ్లు ఆఫ్ చేసుకోవాలి. వీలైతే మైన్ కూడా ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే కరెంటు పాస్ అయితే మనకి షాక్ కొట్టే అవకాశం ఉంది కదా. దానికి అటువైపు ఇటువైపు వైర్లు షార్ట్ కాకోకుండా మనము టేప్ వేసుకోవాలి. అలానే వదిలేస్తే మనం ఫ్యాన్ వేసినప్పుడు ఆ 2 వైర్లు గాలికి ఊగుతూ 2 అటాచ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజ్ ఎగరడం కానీ ఫ్యాన్ కాలిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా టేప్ వేసుకోండి, జాగ్రత్తలు వహించండి. కరెంట్ షాక్ కొడితే చాలా ప్రమాదం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, నేను టేప్ ఎలా వేస్తున్నాను. టేప్ వేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అవి ఏమైనా ఓపెన్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా దిగండి. ఆ క్యాప్ రానందువల్ల నేను బయట నుంచి ఇవ్వడం జరిగింది తప్పితే ఖచ్చితంగా అది క్యాప్ లోపల నుంచే మనం ఇవ్వాలి వైరింగు. ఆ క్యాప్ రాకోకుండా టేపు చుట్టారు, ప్లస్ గమ్ము కూడా వేశారన్నమాట. పెవిక్విక్ వేశారు, అందుకు ఆ క్యాప్ రావడం లేదు. దానికని చెప్పేసి టేప్ వాడుతున్నాను. మీరు కూడా జాగ్రత్త వహించండి. చూడండి, నేను టేప్ వేసేసాను, ఫ్యాన్ ఫిట్ చేశాను. ఆ కింద కండెన్సర్కు ఉన్న వైర్లు కూడా ఎక్కడ అటాచ్మెంట్ కాకోకుండా సరి చేస్తున్నాను. కొద్దిగా జాగ్రత్త వహించండి. ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. మా వాడు ఆన్ చేశారు. ఫ్యాన్ ఎలా తిరుగుతుందో చూడండి. ఫ్యాన్ ఎలాగో ఫిట్ చేసావు కదా, 2 ట్యూబ్ ప్లేట్లు కూడా ఫిట్టింగ్ చేయరని చెప్పేసి నా చేతిలో 2 ట్యూబ్ ప్లేట్లు పెట్టాడు. సరేలేరని చెప్పేసి నేను ట్యూబ్ ప్లేట్లు ఫిట్టింగ్ చేయడం మొదలుపెట్టాను. ట్యూబ్ ప్లేట్లు ఓపెన్ చేశాను, కానీ దానికి ఉన్న ఫిట్టింగ్ క్లాంపులు కనిపించలేదు. ఒక దాంట్లో అయితే క్లాంపులు లేవు. సరే అని చెప్పేసి రెండో దాంట్లో చూశాను. రెండో దాంట్లో అయితే క్లాంపులు అయితే కనిపించేశాయి. ఒక దానికైతే సరిపోతాయని చెప్పేసి ఆ క్లాంపులు పక్కన పెట్టేసి ట్యూబ్లైట్ ఓపెన్ చేయడం జరిగింది. ఒక దానికైతే సరిపోతుంది, మరి ఇంకోటి ఎలా చేస్తారో అని చెప్పేసి మా ఫ్రెండ్ అడిగారు. ఫస్ట్ ఒకటి ఫిట్ చేద్దాం కదా, మళ్ళీగా చూద్దాం అని చెప్పేసి నా వద్ద ఉన్న కొన్ని స్క్రూలలో చెక్ చేస్తే ఆ క్లాంపులన్నీ దొరకడం జరిగింది. సరే అని చెప్పేసి ఆ స్క్రూలు క్లాంపులు తీసుకొని ఆ 2 బల్బు కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది. నేను చూపించిన విధంగా ఇంట్లోనే ఫ్యాన్ని ఈజీగా ఫిట్టింగ్ చేసుకోండి.